హాయ్, ప్రస్తుతం వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిన సాంచి ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గుట్ట క్రింది భాగంలో ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని గుట్టపైన ఉన్న బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ వద్దకు వెళ్తున్నాం. ఈరోజు మనం మధ్యప్రదేశ్లో సాంచి బుద్ధిస్ట్ కాంప్లెక్స్లో ఉన్న టెంపుల్ నెంబర్ 17కి సంబంధించిన ఒక వివరణాత్మకమైనటువంటి వీడియో చూద్దాం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మౌర్యులు, తుంగులు, శాతవాహనులు, గుప్తులు, ఆ తర్వాత కాలంలో హర్షవర్ధనుడు, వీళ్ళందరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కు గొప్ప ఉదాహరణగా ఇక్కడ నిర్మించిన కట్టడాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గుప్తులు మహాస్తూపాన్ని ధ్వంసం చేయకపోగా దానికి మరింత మెరుగులు దిద్ది 4 ప్రవేశ ద్వారాల వద్ద 4 బుద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించారని సాంచి పార్ట్ 3 వీడియోలను మనం చూసినాం. దానికి ఆధారంగా గుప్తులు బౌద్ధానికి ఎలా ఆదరణ చూపెట్టారో తెలిపే ఒక స్పష్టమైన ముఖ్యమైన శాసనం ఇదే మహాస్తూప తూర్పు తోరణంపై లిఖించబడి ఉంది. ఇది గుప్త బ్రాహ్మీ లిపిలో సంస్కృత భాషలో రాయబడినటువంటి శాసనం. దీని గురించి మనం ఆ వీడియోలోనే చూడాల్సింది, కానీ సమయాభావం వల్ల చూడలేకపోయినాం. ఈ శాసనాన్ని తదుపరి వీడియోలో మనం ఖచ్చితంగా చూద్దాం. మౌర్య సామ్రాజ్య అనంతరం అంత గొప్ప స్థాయిలో నిర్మించబడిన మరో ఏకైక సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. సామాన్య శకం 4, 5, 6 శతాబ్దాల్లో గుప్తులు నిర్మించిన కట్టడాలు నిర్మాణాల దృష్ట్యా ఈ కాలాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్గా పరిగణిస్తారు. కళలు, శిల్పాలు, సాహిత్యం, ఆలయ నిర్మాణాలు ఇలా అన్ని విషయాల్లో తమదైన ముద్ర వేశారు గుప్తులు. అందుకే దీనిని స్వర్ణయుగమని, కావ్యయుగమని పిలుస్తారని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. గుప్తుల కాలంలోనే మొట్టమొదటి ఆలయ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని మనకు తెలుసు. గుప్తుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో భాగంగా చాలా ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాలు కొనసాగించారని మనకు తెలుసు. కేవ్స్, స్తూపాసు, స్కల్ప్చర్స్, టెంపుల్స్ అందులో చాలా ముఖ్యమైన. భారతీయ ఆలయ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త యుగానికి నాంది పలికిన గుప్తులు సాంచిలో బౌద్ధ నిర్మాణ కార్యకలాపాల పునరుద్ధరణతో పాటు ఆలయ నిర్మాణ పరిణామ క్రమంలో మొదటి దశకు సజీవ సాక్ష్యంగా నిలిచిందే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ నెంబర్ 17. ప్రసిద్ధి చెందిన తొలి గుప్త దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. మానస్ట్రీస్ ఇప్పుడే మనం చూసిన మానస్ట్రీస్. ఇప్పుడు మనం చూసే ఇమేజ్లో ఇది మహాస్తూపం, ఇది టెంపుల్ నెంబర్ 18. దీని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ ఉన్నది టెంపుల్ నెంబర్ 17. ఈ సాంచి బుద్ధిస్ట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ 9 భాగాలుగా మన ఛానల్లో వివరించి వీడియోలు చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఆ వీడియోలను చూడండి. ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక బోర్డు పెట్టారు. ఇందులో ఇది హిందూ టెంపుల్ అని కానీ, బుద్ధిస్ట్ టెంపుల్ అని కానీ, లేక జైన టెంపుల్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ శాంక్టమ్ అండ్ ఏ పోర్టికో సపోర్టెడ్ ఆన్ 4 పిల్లర్స్ అని మాత్రమే సమాచారం ఇచ్చారు. ఈ 2 లక్షణాలు కూడా భారతీయ ఆలయ నిర్మాణ దశల్లో మొదటి దశ లక్షణాలని చెప్పుకోవచ్చు. దీని ప్రక్కనే సింహల లిపిలో రాసినటువంటి సమాచారాన్ని పొందుపరిచారు. ఈ వీడియోలో ముఖ్యంగా 4 విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. మొదటిది టెంపుల్ నెంబర్ 17, దాని యొక్క చారిత్రక నేపథ్యం. రెండవది ఆలయ నిర్మాణ విశేషాలు. మూడవది పురావస్తు అధికారులకు ఇక్కడ లభించిన విగ్రహం ఏమిటి, దానిపైన ఏమి రాసి ఉంది. నాలుగవది ఆలయ ప్రణాళిక దేనిని పోలి ఉంది, అంటే గ్రీకు ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉందని జాన్ మార్షల్ ఎందుకు అభిప్రాయపడ్డాడో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సాంచి పార్ట్ 10లో భాగంగా ఒకవేళ వీడియో లెంత్ అయినట్లయితే మొదటి 2 విషయాలు 10లో ఏ భాగం, మిగతా 2 విషయాలు 10లో బి భాగంగా మేము ముందుకు రాబోతున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. తద్వారా మీకు గుప్తుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి,
ఆలయ నిర్మాణ పరిణామ క్రమం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీకు నచ్చితే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ 4 విషయాలు చర్చించుకునే ముందు అసలు ఈ టెంపుల్ దేనికి సంబంధించింది, ఏ రిలీజన్కి సంబంధించిందో ఒక చిన్న రీసెర్చ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మొదటగా గూగుల్లో సాంచి స్తూప అని టైప్ చేస్తే ఇక్కడ వికీపీడియా లింక్ ఓపెన్ చేయండి. క్రిందకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి బుద్ధిస్ట్ టెంపుల్ నెంబర్ 17 అని చూపిస్తుంది. వికీపీడియా సమాచారాన్ని మనం అంతగా నమ్మటానికి అవకాశం లేదు, ప్రైమరీ సోర్సెస్గా తీసుకోవద్దు. కాబట్టి మనం రెండవ సమాచారాన్ని కూడా చూద్దాం. యునెస్కో సాంచి టెంపుల్ 17 అని టైప్ చేయండి గూగుల్లో. ఇక్కడ సీరియల్ నామినేషన్ ఆఫ్ గుప్తా టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియా అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇది గుప్తుల కాలం నాటి 20 ఆలయాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలని చెప్పి భారత ప్రభుత్వం ఫిబ్రవరి 11, 2025న ఒక ప్రపోజల్ పంపింది. అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్లో ఈ 20 ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటి టెంపుల్ సాంచి టెంపుల్ నెంబర్ 17 అని ఉంది. ఇక్కడ చూడండి విత్ ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ హిందూ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ అని ఉంది. ఇక్కడ యునెస్కో వారు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ కూడా కలిసి ఉన్నాయని సమాచారం ఇస్తున్నారు. అవేందో మనం ముందు చూద్దాం. ఇక మూడవ పాయింట్గా 2001లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దేబల మిత్ర వారి ఆధ్వర్యంలో పబ్లిష్ చేసిన రిపోర్టు ప్రకారం ఈ ఆలయంలో బుద్ధుని శిథిల విగ్రహం దొరికిందని రిపోర్టు చేసినట్లు చెబుతున్నారు. ఇక 4వ పాయింట్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినట్లయితే ఈ టెంపుల్ ఎవరిదని, మనం చాట్‌జీపీటీని అడిగినా, గ్రోక్ని అడిగినా కూడా ఇవి కూడా సాంచిలో ఉన్నటువంటి టెంపుల్ నెంబర్ 17 అనేది బుద్ధిస్ట్ టెంపుల్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు చూసినటువంటి పైన 4 అంశాలు మనకి చెప్పేది ఏంటంటే ఇవి బుద్ధిస్ట్ టెంపుల్ అయ్యే అవకాశం ఉందని మనకి కొంత సమాచారాన్ని ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇతమిద్దంగా ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అని కానీ ఇది హిందూ టెంపుల్ అని కానీ ఎక్కడ కూడా ఆన్ ద రికార్డు లేదు. కానీ ఇది ఏ టెంపుల్ అయ్యే అవకాశం ఉందో చూసే ప్రయత్నమే ఇప్పుడు మనం చేయబోయేటువంటి వీడియో. ఇందులో మొదటి పాయింట్గా టెంపుల్ నెంబర్ 17 దీని యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. ఈ ఆలయం కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియాలని అంటే ప్రాచీన కాలంలో బౌద్ధం అంటే ఏంటో తెలియాలి, బౌద్ధంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటో కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. మౌర్య చక్రవర్తి అశోకుడి కాలంలోనే బౌద్ధంలో విభేదాలు ఉన్నాయని మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా ఈ సాంచి ప్రాంతంలోనే మహాస్తూప దక్షిణ తోరణం వద్ద ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. ఈ శాసనం గురించి మనం పార్ట్ 8లో విపులంగా చూసినాం. ఈ శాసనాన్ని స్కిజం ఎడిక్ట్ అని అంటారని కూడా అనుకున్నాం. అంటే బౌద్ధ సంఘంలో విభేదాలు సృష్టించే వారికి హెచ్చరికగా సంఘ బహిష్కరణకు సంబంధించిన కొన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పి అదే వీడియోలో మనం తెలుసుకున్నాం. అశోకుడు నిర్వహించిన 3వ బౌద్ధ సంగీతలోనే బౌద్ధ సంఘంలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించటం కోసం కొన్ని నియమాలు కఠినంగా అవలంబించారని మనకి చారిత్రకంగా తెలుసు. బౌద్ధ సంఘాన్ని శుద్ధి చేయటం కోసం, బౌద్ధ ధర్మాన్ని స్థిరీకరించటం కోసం కొన్ని నిర్ణయాలు అశోకుడు తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. అందుకే బౌద్ధ సంఘంలో విభేదాలు సృష్టించిన వారిని, చీలికలు తెచ్చిన వారిని తెలుపు వస్త్రాలు ధరించి గృహస్థ జీవితం జీవించాలని చెప్పి ఆదేశించినట్లు మనం అదే శాసనంలో మనం చూసినాం. ప్రారంభ బౌద్ధులు బుద్ధుడి రూపాన్ని ఆరాధించకుండా బుద్ధుణ్ణి అనేక చిహ్నాల రూపంలో ఆరాధించారని, దానిని అనుకోనికి ట్రెడిషన్ అంటారని చెప్పి మనం సాంచి పార్ట్ 3 వీడియోలో చూసినాం. మనం అంటే అశోక చక్రవర్తి కన్నా ముందే 2వ బౌద్ధ సంగీతలోనే
బౌద్ధ సంఘంలో వచ్చినటువంటి భేదాభిప్రాయాల కారణంగా బౌద్ధ సంఘం రెండుగా చీలినట్లు మనకు తెలుస్తుంది. అందులో మొదటి వారిని స్థవిరవాదులుగా, రెండవ వర్గాన్ని మహాసాంఘికులుగా అభివర్ణించవచ్చు. స్థవిరవాదులు బుద్ధుణ్ణి అత్యుత్తమ గుణాలు కలిగిన మానవుడిగా పరిగణించారు. వీరే తర్వాత కాలంలో థెరవాద శాఖగా కొంత పరిణామం చెందారని చెప్పుకోవచ్చు. కానీ మహాసాంఘికులు బుద్ధుణ్ణి లోకోత్తరుడిగా, దేవుడుగా భావించారు. వీరే తర్వాత కాలంలో మహాయాన శాఖగా రూపాంతరం చెందారని మనకు తెలుస్తుంది. అలా కాలక్రమంలో వచ్చిన మార్పులు మలుపుల కారణంగా బుద్ధుడికి మానవ రూపాన్ని ఇవ్వదలిచారు. బుద్ధుని ఆలోచనలను, బుద్ధుని ధర్మాన్ని విస్తరించడం కోసం, ప్రజల ఆరాధన కోసం అప్పటి వరకు గుహల్లో చైత్యాలు నిర్మించిన గుప్తులు ప్రజల సందర్శన స్థలాల్లో బుద్ధుడికి దేవాలయం కానీ, ఒక మందిరం కానీ కట్టడం ప్రారంభించారు. మౌర్యుల తదనంతరం శుంగులు, శాతవాహనులు, ఆ తర్వాత వచ్చినటువంటి గుప్తుల కాలంలో కూడా మహాసాంఘికులు మహాయాన బౌద్ధంగా పరిణామం చెంది ఉజ్వల భవిష్యత్తును చూశారని మనం చెప్పొచ్చు. దానికి ఉదాహరణగా గుప్తులు కట్టిన కట్టడాలు, నిర్మాణాలు, మహాయాన బౌద్ధానికి సంబంధించిన ఎన్నో కట్టడాలు ఈ రోజు కూడా చాలా సజీవంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా మొట్టమొదటిసారిగా గుప్తులు నిర్మించిన మొట్టమొదటి దేవాలయాల్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సాంచి టెంపుల్ నెంబర్ 17 ఉందని చెప్పొచ్చు. కాలం నాటి టెంపుల్ ఇది. సో క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినటువంటి టెంపుల్ ఇది. సో ఇది మీరు కూడా అసలు ఈ ఆలయ నిర్మాణ ప్రణాళికకు ఎక్కడ బీజం పడిందో తెలుసుకోవాలని అనుకుంటే మనం ఆలయ నిర్మాణ విశేషాలు తెలుసుకోవాల్సిందే. ఇందులో రెండవ అంశంగా ఆలయ నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం. భారతీయ ఆలయ నిర్మాణ శైలులు ముఖ్యంగా 3 రకాలని మనకు తెలుసు. మొదటిది నగర శైలి, రెండవది ద్రవిడ శైలి, మూడవది వేసర శైలి. ఈ 3 ఆలయ నిర్మాణ శైలులకి మొట్టమొదటిగా ప్రథమంగా వచ్చినటువంటి దశే మొదటి దశ, అదే గర్భగుడి ప్రదక్షిణ మార్గం. అసలు ఈ గర్భగుడి ప్రదక్షిణ మార్గం ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఇదే సాంచి మహాస్తూప ఉత్తర తోరణం ఎడమ స్తంభం 2వ ప్యానెల్లో ఉన్న ఒక ఫ్రేమ్ని గమనించాల్సిందే. దీని గురించి సాంచి పార్ట్ 4 వీడియోలో డిస్కస్ చేశాం. ఆ వీడియోలో బుద్ధుడికి ఇష్టమైనటువంటి 3 గృహాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటిది కోసంబకుటి, రెండవది గంధకుటి, మూడవది కరారుకుటి అని చెప్పుకున్నాం. ఇందులో ఒకటి అనాది పిండిక బుద్ధుడికి బహుమానంగా ఇచ్చినటువంటి శ్రావస్తిలో ఉన్నటువంటి 3 గృహాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. అదే మూల గంధకుటి. దీనినే జేతవన లేదా బేతవన విహారాలని అంటారు. ఇవి ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఉన్నవి. ఈ విహారాలు ఇప్పటికీ సందర్శన స్థలాలుగా ఉన్నాయి. ఇందులో మౌర్యుల కాలం నాటి కట్టడాలు, శుంగుల కాలం నాటి కట్టడాలు, ఆ తర్వాత గుప్తుల కాలం నాటి నిర్మాణాలు కూడా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఎక్స్కవేట్ చేసేటప్పుడు కనుగొన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఉత్తరప్రదేశ్ శ్రావస్తిలో ఉన్న జేతవన విహారాలలోని ఆనాటి నిర్మాణాలు. వీటిని తీక్షణంగా అబ్జర్వ్ చేయండి. పూర్తి నిర్మాణం కాకుండా కొంత ఎత్తు వరకు నిర్మించి బహుశా పైన చెక్కలతో నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాల్లో గర్భగుడి, ప్రదక్షిణ మార్గాన్ని మనం గమనించవచ్చు. బహుశా ఇవి శుంగుల కాలం నాటి నిర్మాణాలు అయ్యుండొచ్చని చెప్పి ఇక్కడ చరిత్రకారులు భావిస్తున్నారు. అంటే మౌర్యుల కాలంలో, ముఖ్యంగా అశోక చక్రవర్తి కాలంలో అనుకోనికి సాంప్రదాయంలో భాగంగా స్థవిరవాదులు స్తూపాన్ని పవిత్ర కట్టడంగా భావించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవారని మనం గత వీడియోలోనే తెలుసుకున్నాం. ఆ తర్వాత కాలంలో మహాసాంఘికులు బుద్ధుని స్వరూపాలు చెక్కి బుద్ధుని చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. వారు బుద్ధుని ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక చతురస్రాకార స్థలమే గర్భగుడిగా, దాని చుట్టూ తిరిగే మార్గమే ప్రదక్షిణ మార్గంగా పరిణామం చెందాయని చెప్పుకోవచ్చు. మధుర పురావస్తు అవశేషాలలో గంధకుటిలో నిలబడి ఉన్న బోధిసత్వుని విగ్రహాన్ని కనుగొన్నారని, అది చదునైన రాయితో చేసిన ఇరుకైన గర్భగుడిలో ఉంచారని, దాని చుట్టూ ప్రదక్షిణ మార్గాన్ని బోధ్గయ శాసనాల్లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ప్రాసాదంగా వాడబడినట్లు గుర్తించాడని ఇండియన్ ఆర్ట్ వాల్యూమ్ 2లో గుప్తా ఆర్ట్ ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ఇన్ ద గుప్తా పీరియడ్ 300 to 600 AD అనే బుక్లో ప్రొఫెసర్ వాసుదేవ అండ్ అగర్వాల్ సూచించారు. వారు అదే బుక్లో 6వ చాప్టర్ ఆర్కిటెక్చర్లో
ఈరోజు పూర్తిగా పరిణామం చెందిన గర్భగుడికి మాతృకగా ఉండి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. వారు అధ్యయనం చేసి ఈ టెంపుల్ నెంబర్ 17 ప్రాథమిక ఆలయ నిర్మాణ దశ లక్షణాలను ఈ క్రింది విధంగా వివరించారు. మొదటిది స్మాల్ స్క్వేర్ శాంక్టమ్, అంటే చిన్న చతురస్రాకార గర్భగుడి లేదా గర్భగృహం అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ పాయింట్ ఫ్లాట్ రూఫ్ నో శిఖర, అంటే చదునైన పైభాగం శిఖరం లేకపోవడం అని చెప్పుకోవచ్చు. మూడవ అంశం గర్భగుడి లోపల బయట సాధారణ నిర్మాణాలు. నాలుగవ అంశం 3 వైపులా ఓపెన్గా ఉన్న చిన్న మండపం. ఐదవ అంశం నేలకి సమాంతరంగా లేదా కొంత ఎత్తులోనే దీని యొక్క నిర్మాణాన్ని చేపట్టినట్లు వారు గుర్తించారు. ఈ లక్షణాలన్నీ కూడా గుప్తుల కాలం నాటి ఆలయ నిర్మాణ పరిణామ క్రమంలో ప్రారంభ దశను సూచిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ఆలయ నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం. మొదటిది గర్భగుడి 12.5 x 12.9 పొడవు వెడల్పుతో నిర్మించారు. 13 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఈ ఆలయం మందంగా ఉన్న నగౌరి రాళ్లతో నిర్మించారని తెలుస్తుంది. కొన్ని రాళ్ళు సుమారు 5.3 అడుగుల వరకు పొడవును కూడా కలిగి ఉన్నాయి. 4వ పాయింట్ మందిరం పైన 8 నుంచి 10 అంగుళాల మందంతో ఉన్న భారీ రాతి పలకలు కప్పి ఉంచారు. 5వ పాయింట్ గర్భగుడి 3 పలకలతో, మండపం 2 పలకలతో కప్పబడి ఉంది. 6వ పాయింట్ ఈ ఆలయం మొత్తం 23.13 పొడవు వెడల్పులతో నిర్మించారు. 7వ పాయింట్గా ఈ వేదిక 4 పిల్లర్స్తో సపోర్ట్ చేయబడిన మండపంగా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ 4 స్తంభాల్లో చెక్కినటువంటి నిర్మాణాలు ఏంటో, ఆ డిజైన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ పిల్లర్లు అశోకుని కాలం నాటి నిర్మాణాల ప్రేరణతో తదుపరి శుంగులు, ఆ తర్వాత గుప్తులు కూడా నిర్మించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత చూద్దాం. ఈ స్తంభం మొదలు చతుర్భుజ ఆకారం. చతుర్భుజ అంటే 4 భుజాలు. ఇవి బౌద్ధంలో ఉన్నటువంటి 4 నోబుల్ ట్రూత్స్ని తెలియజేస్తుంది. వీటినే తెలుగులో 4 ఆర్య సత్యాలు అంటాము. దానిపైన అష్టభుజాలు చెక్కారు, అంటే 8 భుజాలు. బౌద్ధంలో ఉన్నటువంటి అష్టాంగ మార్గాలను ఇది తెలియజేస్తుందని చెప్పొచ్చు. దానిపైన షోడశ గుణాలు, అంటే 16 గుణాలను రిప్రజెంట్ చేసే నిర్మాణాన్ని ఇక్కడ చెక్కారని చెప్పుకోవచ్చు. అంటే బోధిసత్వుని మార్గంలో అనుసరించాల్సినటువంటి 16 ధర్మగుణాలను రిప్రజెంట్ చేస్తూ దాన్ని ఇక్కడ చెక్కారని చెప్పుకోవచ్చు. దానిపైన ఇన్వర్టెడ్ లోటస్ను చెక్కారు. అశోక పిల్లర్ క్యాపిటల్స్ అన్నీ కూడా ఇన్వర్టెడ్ లోటస్ పైన చెక్కబడి ఉంటాయి. ఉదాహరణకి సాంచి మ్యూజియంలో ఉన్నటువంటి ఈ చిత్రం చూడండి. ఇది రివర్స్లో ఉన్నటువంటి కమలం గంట ఆకారంలో ఉంటుంది. ఇదే ఇన్వర్టెడ్ లోటస్. దీనిని తర్వాత రాజులు కూడా కొనసాగించినట్లు మనకు తెలుస్తుంది. కమలం అనేది బౌద్ధంలో శుద్ధత, జ్ఞానోదయం, ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఇక దీనిపైన ఒకే తల 2 బాడీలతో ఉన్నటువంటి సింహాలున్నాయి. మధ్యలో పామ్ ట్రీని చెక్కారు. సింహం బుద్ధుణ్ణి సూచిస్తుంది. బౌద్ధ సాహిత్య కథనాల్లో పామ్ ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మండపాన్ని సపోర్ట్ చేసే పిల్లర్ నమూనాన్ని ఎన్నో బౌద్ధ నిర్మాణాలను ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు కూడా ఉపయోగించారని మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మన ఛానల్లో నల్గొండలో ఉన్న బుద్ధ విహార్ను నాగార్జున సాగర్ టూర్లో భాగంగా మనం చూసినాం. ఈ బుద్ధ విహార్ ఎంట్రన్స్లో ఉన్న అశోక చక్రాన్ని, ఆ స్తంభ నిర్మాణాన్ని ఒకసారి తీక్షణంగా గమనించండి. ఇక్కడ చతుర్భుజం, అష్టభుజం, ఇన్వర్టెడ్ లోటస్, 2 లైన్స్, పైన అశోక చక్రం. సాంచి టెంపుల్ నెంబర్ 17కి వాడినటువంటి పిల్లర్ నమూనా, ఇక్కడ నల్గొండలో బుద్ధ విహార్ వద్ద అశోక స్తంభానికి వాడినటువంటి పిల్లర్ నమూనా ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. మీరు ఒకసారి గమనించండి. ఇవి అశోకుని కాలం నాటి బౌద్ధ నిర్మాణాలకి ప్రతీకలుగా చెప్పొచ్చు. ఇక మూడవ భాగంగా పురావస్తు అధికారులకు ఇక్కడ లభించినటువంటి విగ్రహం ఏంటి, దానిపైనటువంటి అక్షరాలు ఏంటో చూద్దాం.